ఎంతమంది నిలబడ్డారు అందరూ కూడా ఇలాగా చేతులు పట్టండి, ఇలాగా అమ్మాయి అందరూ పట్టారా? ఒక బాబు అన్నగారు కోప్పడకని చెప్పానని అందరికీ కావాలి. బాబాకి ఊత్పత్తుల కోసం వచ్చే 20 రూపాయలు నాకు ఎవరిస్తారు? అందరు చేపట్టారు. అందరు చేపట్టి కూడా చేపట్టకపోయాడు అనుకో, అందరు చేతులు ఒకడు నెత్తి మీద ఉంటుంది. అలా మహా పండగ రోజు ముషే అరే అబ్బాయి వాళ్ళు ఏ పని మీద వచ్చారో చెప్పాలి. వచ్చిన ఆయన చేతిలో ఏముందో చెప్పాలి, ఆయన వస్తువు చెప్పాలి, ఆ నాన్న ఎంత చదువుకున్నాడు చెప్పాలి, వాళ్ళు ఏ జాబు కోసం ఎదురు చూస్తున్నాడు చెప్పాలి. ఇలా చెప్పమని ఎవడనో అందిస్తా. అమ్మాయి ఇక్కడ అంతరాలు ఇచ్చాను, వాళ్ళ మనసుల మాట చెప్తా. నీ మనసుల మాట అమ్మాయి చెప్తారు. ఇది ఉన్న వాళ్ళు ఒక చెయ్యి ఇలాగ చూపించండి అమ్మాయికి. నాన్న ఇలాగ చూపించాను, అడుగు ముందురా అనే ఒక అడుగు ముందుగా. మీరు ఏ జాబ్ అనుకుంటున్న అమ్మాయి చెప్తుంది, నీ జాబ్ అని చెప్పండి. చెప్పినందుకు వేయి బాకండి. ఇలా చెప్పతావు. ఇక 1 2 సామ్య 4 5 6 7 8 ముందుగా. అమ్మాయి 8 మందికి ఇచ్చాను. 8 మంది మనసుల మాట తొందరగా చెప్పు. 2 కాళ్ళు సమానం పెట్టండి. 2 కాళ్ళు సమానంగా పెట్టి ఏమన్నా ఇప్పుడు అమ్మాయి ఏమన్నారండి? అంతలో చేతులు పట్టుకొని మీ దానిలో ఇద్దరు వచ్చిందంట అనుమానం. ఏమని అనుమానం? అర్థమైన మాట. బాబా వస్తువు అడిగిన వాళ్ళకి ఇచ్చా, చేతిలో పట్టుకొని మీ దానిలో ఇద్దరు వచ్చిందంట అనుమానం. యంత్రం ఇచ్చాడు, ఇది పని చేస్తారా పనికి రాదా? ఈ యంత్రం మీద ఒక 20 రూపాయలు దిగుతాడని అనుమానం వచ్చిందంట ఇద్దరికి. ఎలా తమ్ముడు నీకున్న అనుమానం ఉందా? నోట్స్ చెప్పు. ఏ తమ్ముడు బాబాయ్ కోప్పడుకు చెప్పాను. నాకేం లేదు. అనుమానం పడితే ఏం చేయమంటావు? అమ్మాయి ఏమంది? అనుమానం పడితే బొక్కలు కాల్చాయి. ఇక చేతబడి బొక్క. అనుమానం దొరికితే అందరూ